బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీలోని సర్వే నెంబర్ 198/2లో 58 సెంట్లు నరసన్నపల్లె గ్రామానికి చెందిన బండి సుబ్బరాజు అనే వ్యక్తికి గత 20 సంవత్సరాల నుండి 1B అడంగల్లో రికార్డు పరంగా ఉందని, అలాగే ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి తన పేరు మీదనే ఉందని, ఈ ఆస్తికి తనకు పిత్రార్జితంగా వచ్చిందని అన్నారు. కానీ మఠంలోని ఒక వ్యక్తి వీఆర్ఓ దగ్గర ధృవపత్రం పొంది 9 మందికి 63 సెంట్లు రిజిస్టర్ చేయించారని అన్నారు. అంతేకాకుండా వీఆర్ఓ ఇచ్చిన ధృవపత్రంలో తేదీ 15/9/2019గా ఉండగా బద్వేలు సబ్ రిజిస్టర్లో 18/2/2019న గొడుగు గుర్రమ్మ 9 సెంట్లు, పోతుగంటి మెహబూబ్ బాషా 9 సెంట్లు, పంజాగాళ్ల పార్వతమ్మ 5 సెంట్లు, కరమల నాగరాజు 10 సెంట్లు, వెల్లాల లక్ష్మీదేవి 10 సెంట్లు, మాచర్ల వెంకట సుబ్బయ్య 2 సెంట్లు, కాటసాని రమణమ్మ 10 సెంట్లు, మానెల్లి పోలయ్య 4 సెంట్లు, సోమిరెడ్డిపల్లె సుబ్బకృష్ణయ్య 4 సెంట్లుగా సోమిరెడ్డిపల్లె పెద్దరామయ్య పిచ్చయ్య అనే వ్యక్తి రిజిస్టర్ చేయించాడని తెలిపారు. ఈ తతంగం వెనుక వేరే వ్యక్తి ఉన్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కూడా గ్రీవెన్స్లో ఇచ్చారని అన్నారు. బద్వేలు సబ్ రిజిస్టర్ వారు ఈ స్థలం ఎవరిదనేది కూడా చూడకుండా, ధృవపత్రంలోని తేదీని కూడా చూడకుండా కేవలం లంచానికి ఆశపడి ఈ విధమైన రిజిస్టర్లు చేస్తున్నారని వాపోయారు. సోమిరెడ్డిపల్లె పంచాయతీకి గతంలో ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేసిన చంద్రను వివరణ అడగ్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు చూపించిన ధృవపత్రం నేను ఇచ్చింది కాదని, నా సంతకం మరియు రెవెన్యూ సీల్ కూడా ఫోర్జరీ చేశారని, తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అలాగే సీలు సంతకాలు ఫోర్జరీ చేసిన వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మేము కూడా పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇలాంటివి చేయడం వల్ల చాలా మంది నాలాంటి వాళ్ళు ఈ పంచాయతీలో చాలా మంది ఉన్నారు. దయవుంచి ఈ విషయం మీద ఎంఆర్ఓ ఆఫీస్ గారికి కూడా 26/6/2019 కలిసి అర్జీ కూడా ఇచ్చాను. తర్వాత 5/7/2019 కూడా తర్వాత మళ్ళీ కూడా అర్జీ ఇచ్చాను. కానీ ఇంతవరకు ఆ నకిలీ ధృవపత్రాలు సృష్టించడం మీద చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. నకిలీ రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు హక్కుదారుని గల నా మీదకి నా స్థలం దగ్గరికి వచ్చి నన్ను బెదిరించడము, చంపుతామని చేయడము, చాలా విధాలుగా నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నాకు ఇబ్బందులు కలగడం వల్ల నిన్న సోమవారం నాటి గ్రీవెన్స్లకు కడప ఎస్పీ గారికి పోయి అర్జీ కూడా ఇచ్చాను. కనుక నాకు న్యాయం చేయుదురని ఈ టీవీ ఛానళ్లకు విన్నవించుకుంటున్నాను. గ్రామ రెవెన్యూ అధికారిగా ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ చేసింది. కావున గతంలో ఫిబ్రవరిలో చెప్పేసి ఒక 9 మంది 198 సరైన బాత్ 2లో 58 సెంట్లు ఇస్తున్నది. దానికి సంబంధించి 9 మంది వ్యక్తులు నా సంతకం ఫోర్జరీ సంతకం చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ నేనైతే ఆ సర్వే నెంబర్ పైన ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వలేదు. తగిన వీళ్ళకు ఏమంటే ఈ 9 మంది సర్టిఫికేట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపైన మేము స్టేషన్లో కంప్లైంట్ చేయాలనుకున్నాం. వీరిపైన ఎలాంటి శిక్షకైనా కానీ నాకైతే సంబంధం లేదు.